ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యాన భాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం ధ్యానిద్దాం. మారునస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మారుణములను క్షమించుము. లూకా సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో పాపాలు అనే వర్డ్ని అక్కడ లూకా రాయడం మనం అక్కడ చూస్తాం పరలోక ప్రార్థనలో. అయితే మత్తయి ఇక్కడ అసలైన పదాన్ని రాశాడు, రుణము అని చెప్పేసి. దేవునికి మనం రుణపడింది ఏంటంటే మన పాపాలు, అంటే దేవునికి చెల్లించవలసిన అప్పు. లూకా సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో మేము మా కచ్చి ఉన్న ప్రతి వారిని క్షమిస్తున్నాము కనుక మా పాపములను కూడా క్షమించుము అని అంటున్నాడు పరలోక ప్రార్థనలో. మనకి రుణపడిన వారు ఎవరు? మన పట్ల పాపం చేసిన వారు, అంటే మనల్ని మోసం చేసో లేదా అన్యాయం చేసో లేదా మన మీద నిందలు వేసి లేదా మన పట్ల అన్యాయం జరిగించిన వారు, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. వారందరూ కూడా మనకి రుణపడిన వారు అని. కాబట్టి పరలోక ప్రార్థనలో రుణము మరియు పాపము రెండూ కూడా ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. మారునస్తులను మేము క్షమించినట్టే, అంటే మన ఎడల ఎవరైతే అలా తప్పు చేస్తున్నారో, పాపం చేస్తున్నారో, మనకు అన్యాయం చేశారో వాళ్ళందరినీ మనం క్షమించినట్టే. మనం ఎలాగైతే వాళ్ళని క్షమిస్తామో అలాగే మారునాలను కూడా క్షమించు ప్రభువా అని చెప్పి ప్రార్థించమంటున్నాడు. మనం నమ్మి రక్షించబడినప్పుడు దేవుడు మొదటిసారి మనల్ని క్షమించిన దాని గురించి యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడడం లేదు. ఇక్కడ మనం క్రీస్తును నమ్మి క్రైస్తవులుగా మారిన తర్వాత మన దైనందిన జీవితాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొదట మనం యేసు ప్రభువుని నమ్మక ముందు చేసిన పాపాలన్నీ కూడా దేవుడు ఉచితంగా క్షమించేశాడు. ఆయన కృప మరియు దయ కారణంగా ఆయన మనల్ని క్షమించాడు. కానీ మనం క్రైస్తవులం అయిపోయాము. అయిన తర్వాత కూడా మనం ఇంకా ఏదో ఒక విషయంలో పాపం చేస్తూనే ఉంటాం, ఏదో ఒక విషయంలో తప్పిపోతాం, ఎవరినో ఒకరిని బాధ పెడతాం, ఎవరో ఒకరి విషయంలో పాపం చేస్తాం. అలా పాపం చేసినప్పుడు ఖచ్చితంగా మనకి దేవుని క్షమాపణ కావాల్సిందే. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 9లో చెప్పినట్టు దేవుని మూలంగా జన్మించిన వారెవరూ కూడా పాపం చేయరు అంటున్నాడు. మనం నూతనంగా పాపం నుండి విముక్తి పొంది కూడా పాపం చేస్తున్నాము అంటే మనకి దేవుని క్షమాపణ కావాల్సిందే. నేను ఆల్రెడీ క్షమాపణ అడిగేశాను, నేను రక్షించబడ్డాను, సో నేను రక్షించబడ్డాను కాబట్టి నా పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఇక నుండి నేను ఏ పాపం చేసినా సరే, నేను ఏ తప్పు చేసినా సరే అవన్నీ దేవుడు క్షమిస్తాడు అంటే కుదరదు. మనము క్రైస్తవులుగా మారిన తర్వాత మనం ఏ పాపము చేయకూడదు. మనం వన్స్ మళ్ళీ పాపం చేశాము అంటే మనకు ఖచ్చితంగా దేవుని క్షమాపణ కావాలి. మనం మనుషులం కాబట్టి మనం ఏదో ఒక విషయంలో తప్పిపోతూ ఉంటాం, ఏదో ఒక విషయంలో మనం పాపం చేస్తాం. ఏదో ఒక మనిషి విషయంలో మనం పాపం చేస్తూ ఉంటాం. సో అవన్నీ కూడా మనకి క్షమాపణ కావాలి. మనము ఇతరులను క్షమించినట్టే మనలని దేవుడు క్షమిస్తాడు. మనము ఆ ఇతరులను క్షమించడం మానేస్తే దేవుడు మనలను కూడా క్షమించడం మానేస్తాడు. చాలాసార్లు మనల్ని బాధించారని, కష్టపెట్టారని, అన్యాయం చేశారని లేదా నిందించారని వారిని క్షమించకుండా ఇంకా మనం హృదయంలో ద్వేషం నింపేసుకుంటూ ఉంటే ఇతరుల పట్ల మనం చేసిన పాపాలను కూడా దేవుడు మనకి క్షమించడు. వారిని మనం క్షమించకుండా దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నన్ను క్షమించు అంటే ఆయన ఎలా క్షమిస్తాడు? క్షమించడు. అసలు అలా అడిగే హక్కు కూడా మనకి లేదు. ఇతరులని మనం క్షమించకుండా దేవా నన్ను క్షమించు అనే అడిగే హక్కు మనకి లేదు కదా. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మీకు ఒకరి మీద విరోధము ఏమైనా ఉంటే మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా వారిని క్షమించండి అంటున్నాడు. విరోధం ఏమైనా ఉంటే మనం నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా, అంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడల్లా కూడా వాళ్ళని క్షమించాలంట. అప్పుడు పరలోకపు తండ్రి మీ పాపాలను క్షమించును అని యేసుక్రీస్తు అంటున్నారు. ఇక్కడ మనకి మన పరలోకపు తండ్రి దగ్గర నుంచి మనకి క్షమాపణ రావాలి అని అంటే ముందుగా మనము ఎవరి ఎడలైతే
మనము తప్పిదం చేశామో, ఎవరినైతే బాధ పెట్టామో, ఎవరినైతే మనము నిందించామో, ఎవరినైతే అవమానించామో, ఎవరి విషయంలోనైతే మనం పాపం చేశామో, ఏ పాపాలైతే మనం చేస్తున్నామో అవన్నీ కూడా దేవుని దగ్గర ముందు వాళ్ళని క్షమించాలి. ముందు వాళ్ళని క్షమించాలి, దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.